welcome back to my channel Ramya Vlogs. Welcome back to episode 5 of What I Eat in a Day. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా ఎవరైనా వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. దీనికన్నా ముందు ఎపిసోడ్ 1, 2, 3, 4 చూడండి సో దట్ మీకు ఒక హోప్ వస్తుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ చేయాలి అని చెప్పేసి. సో ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను స్మూదీ చేసుకుంటున్నాను. స్మూదీలోకి క్యారెట్ బీట్రూట్ స్మూదీ చేసుకుంటున్నాను అంతే. సో ఎక్కువ ఏం చేసుకోవట్లేదు, సింపుల్ గా చేసుకుంటున్నాను. సో దానికోసం అయితే ఏమేం చేస్తున్నానో చూపించేస్తాను. సో ముందు అయితే వీడియోలోకి వెళ్లే ముందు నేను ముందు రోజు నైట్ నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్. సో దాంట్లోకి నేను మింట్ లీవ్స్, లెమన్, జింజర్, క్యారెట్స్ అయితే తీసుకుంటున్నాను. సో నేను దీన్ని అయితే ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటున్నాను. లేదు మీకు అంత టైం లేదు అంటే ఒక 3 to 4 hours అయితే ఖచ్చితంగా ఇన్ఫ్యూజ్డ్ అవ్వాలి. అట్లా అవుతేనే మనకి వెజిటేబుల్స్ కానివ్వండి, మనం వేసుకున్నవన్నిట్లవి మనకి వాటర్ కి పడతాయి. సో వేసేసుకొని అన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో మార్నింగే ఫిల్టర్ చేసేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ కి ఒక ½ an hour ముందు, లంచ్ కి ఒక ½ an hour ముందు అట్లా కన్స్యూమ్ చేస్తే వెయిట్ లాస్ కి చాలా మంచిది. సో ఇక్కడ నేను మార్నింగే లేవగానే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగేసి నెక్స్ట్ ఒక 1 hour తర్వాత లైక్ నేను 11 o'clock కి నేను నా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. సో ఇవాళ సింపుల్ గా నేను క్యారెట్ బీట్రూట్ స్మూదీ అయితే చేసుకుంటున్నాను. సో దానికోసం అయితే ఒక జార్ తీసుకొని దాంట్లోకి బీట్రూట్, క్యారెట్ వేసేసుకుంటున్నా. సో అలాగే దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. సో నీట్ మెత్తగా పట్టేసుకోండి. అండ్ తర్వాత మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే అలాగే తాగే వాళ్ళైనా అలానే తాగండి, అది మీ ఇష్టము. సో సింపుల్ గా నా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకున్నాను. సో ఇది బీట్రూట్, క్యారెట్ హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. అండ్ డైలీ కన్స్యూమ్ చేస్తే కూడా ఫేస్ యాక్ని కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి చాలా వరకు తగ్గుతాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి డే 13, 14, 15 అనమాట. సో నేనైతే డే 14, 15 ఇది అయిపించేస్తున్నాను. సో మీరు ఇది డైలీ వద్దు వేరే తాగాలి అనుకున్నా పర్లేదు. దీంట్లో యాపిల్ యాడ్ చేసుకోండి, లేకపోతే కుకుంబర్ యాడ్ చేసుకోండి. సో ఇట్లా ఆల్టర్నేట్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. సో నేనేమి యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోండి అని ఏం చెప్పాను, కొన్ని చేంజెస్ చేసుకోండి అంతే. సో దట్ మీకు ఎలా నచ్చుతుందో అలా. లైక్ మీకు ఇప్పుడు కొంతమందికి ఏదన్నా పడదు, సో ఆ ప్లేస్ లో ఇంకోటి వేసుకొని చేసుకోండి, అంతే సింపుల్. హలో గాయ్స్, సో ఇప్పుడు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను నెక్స్ట్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను లంచ్ ప్రిపరేషన్స్. సో లంచ్ నేను ఈరోజు సొద్ద సంగటి అయితే చేసుకుంటున్నాను. సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ అన్ని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో ఆనియన్స్, టొమాటో, క్యారెట్ అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. అండ్ దీంట్లో కావాలంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేసుకోవట్లేదు. అండ్ అలాగే సొద్దలు కూడా నానబెట్టేసుకున్నాను ఇక్కడ. సో నానబెట్టేసుకొని ఒక ½ an hour నానబెట్టేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో నేను దీన్ని కొంచెం మిక్సీ చేసుకుంటాను. సో అది కూడా ఏ ప్రాసెస్ ఎలా చేసుకుంటున్నానో కంప్లీట్ గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందైతే మిక్సీ తీసేసుకొని దీంట్లోకి నేను నానబెట్టి కడిగి పెట్టుకున్నాను కదా, సో అవి దీంట్లోకి వేసేసుకుంటున్నాను. సో వాటర్ అంతా తీసేయండి. అండ్ ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ముందైతే ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ లేకపోతే మీరు నార్మల్ గా ఏదైనా బౌల్ అయినా తీసుకోండి, సరిపోతుంది. సో కుక్కర్ లో చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా అయిపోతుంది, ఒక 2 whistles అయితే అయిపోతుంది. సో ఇప్పుడు దాంట్లోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్, సో ఎక్కువ కూడా పట్టదు, కొంచెం ఆయిల్, జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసేసుకోండి. సో మీరు మిరపకాయలు వద్దు అనుకుంటే దాంట్లోకి కొంచెం కారమైన యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అండ్ అలాగే కొంచెం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్స్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి.
సో మనకి సజ్జల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే వెయిట్ లాస్ కి అయితే ది బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. సజ్జలు ఒకటే కాదు, జొన్నలు, రాగులు ఇవన్నీ మంచివే. సో నేను ఇట్లా కొన్ని రెసిపీస్ అయితే చూపిస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను జొన్న సంగటి అండ్ జొన్న కిచిడి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇవి ఇలా అయిపోయాక కొంచెం ఫ్రై అయ్యాక నేను టమాటో కూడా వేసుకుంటున్నాను. సో అది కూడా వేసుకొని కొంచెం ఉడకనిచ్చేసుకుంటాను దాన్ని కూడా. సో దీంట్లో సజ్జల్లో వచ్చేసి చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది, వెయిట్ లాస్ కి చాలా మంచిది. అండ్ అలాగే న్యూట్రిషన్స్, మనకి బాడీలో చాలా న్యూట్రిషన్స్ అయితే ప్రొవైడ్ అవుతాయి. సో ఫైనల్ గా అయితే దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని వాటర్ పోసేసుకుంటున్నాను. సో మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. సో తర్వాత కొంచెం ఉప్పు అయితే ఖచ్చితంగా చూసుకోండి, తర్వాత అయితే కలుపుకోలేము. సో దాన్ని కూడా వేసుకుని ఒకసారి ఉప్పు చూసేసుకొని ఇది మంచి బాయిలింగ్ పాయింట్ కి వచ్చాక మనము సజ్జలు మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 2 to 3 minutes మంచిగా కలపండి. సో దట్ మనకి లంప్స్ లేకుండా ఉంటుంది. సో మీరు ఇట్లయినా తీసుకోండి. సో అంటే లైక్ మనకి సూప్ టైప్ వస్తుంది కదా, అట్లయినా తీసుకోండి. లేదు మేము లైక్ సంగటి లాగా ముద్దలాగా తీసుకుంటామంటే అట్లా కూడా చేసుకోండి. సో ఇట్లా సూప్ లాగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. లేకపోతే నార్మల్ గా మనకి కిచిడి టైప్ తినాలి అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసేసుకొని కొంచెం గట్టిగా బాయిలింగ్ పాయింట్ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ తీసుకోండి. సో కొంచెం చల్లగా అయ్యే లోపల గట్టి పడిద్ది అది. సూప్ కి అయితే వాటర్ ఎక్కువ వేసుకోండి. సో సూప్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది, ఇట్లా తీసుకున్నా టేస్టీగా ఉంటుంది. సో నాకైతే రెడీ అయిపోయింది. సో ఫైనల్ గా సర్వ్ చేసేసుకుంటున్నాను. సర్వ్ చేసుకుని తినేయడమే. సీరియస్ గా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో ఎవరైనా ఇట్లా ట్రై చేయలేదు, తినలేదు అంటే ఇలా ట్రై చేయండి, హెల్త్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. సో నేను దాంట్లోకి ఒక ఎగ్ అయితే తీసుకుంటున్నాను. సో నేను ఎగ్ బాయిల్ చేసుకొని లైట్ గా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని దాంట్లో జస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో నేను నార్మల్ గా మీకు కావాలంటే అట్లయినా ఎగ్ తీసుకోండి. సో నేను ఇలా తీసుకుంటున్నాను. నేను ఎగ్ వైట్ ఎల్లో 2 తినేస్తున్నాను, ప్రాబ్లం లేదు. మనం ఎక్కువ ఏం తీసుకోవట్లేదు కదా, ఒక్క ఎగ్గే కాబట్టి ప్రాబ్లమే లేదు. సో ఇట్స్ టేస్టింగ్ టైం. సీరియస్ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్ కి అయితే చాలా మంచిది ఇది. అండ్ ఇలా చిన్న పిల్లలకి కూడా పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా మంచి న్యూట్రిషన్స్ అందుతాయి బాడీకి. సో ఇంకా నేను ఎక్కువ వీడియో కంటిన్యూ చేయకుండా ఫస్ట్ అయితే తినేస్తాను. హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా తినండి. సో మేము ఏంటంటే వీడియో కోసం చేయాలి కాబట్టి చేస్తాం అంతే. నేనైతే ఎక్కువసేపు అయితే చేయను, ఒక 4 to 5 స్పూన్స్ అయితే తింటాను. అండ్ తినేసి పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని తింటాను. మనం ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటే బాడీకి అంత మంచిగా పట్టిద్ది. సో ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్. అండ్ సో మీరు ఇంకా ఎవరైనా డైట్ ఫాలో అవ్వకపోతే స్టార్ట్ చేయండి. సో రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో గో డూ ఫాలో. గైస్ వెల్కమ్ బ్యాక్. సో నేను ఇప్పుడైతే ఈవినింగ్ 4 o'clock కి ఒక టీ అయితే తాగేసాను. సో చెప్పాను కదా, ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఈవినింగ్ ఖచ్చితంగా టీ అయితే తీసుకుంటా అని చెప్పేసి. సో టీ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు డిన్నర్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి సింపుల్ గా సాలడ్ చేసుకుంటున్నాను. సో శనగలు ఉంటాయి కదా, శనగలతో చేసుకుంటున్నాను. సో అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ చూపిస్తాను, చూసేయండి. సో ఇవి నేను మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను శనగలు. అండ్ దాంట్లో కొంచెం టమాటో, ఉల్లిగడ్డ, బీట్రూట్, క్యారెట్ తీసుకున్నాను. సో ఇవి 2 తురిమేసుకుంటాను. అండ్ అలాగే కర్డ్ కూడా వేసుకుంటాను. సో ఎలా చేసుకుంటానో చూపించేస్తాను రండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. కర్డ్ తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో మనకి ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటాం కదా, సో డ్రెస్సింగ్ కోసం అవసరం అవుతుంది. సో దానికోసమే. సో మీరు అట్లా వద్దు, కర్డ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్ గా అలానే అయినా తినేయచ్చు. సో నేను ఇప్పుడు కర్డ్ లోకి టమాటో, ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా తురిమేసుకుంటున్నాను. దాంట్లో మీకు వద్దు నార్మల్ గా తినేస్తామంటే ఇట్లా మన టమాటో, ఆనియన్స్ పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా, అలానే కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్యారెట్, బీట్రూట్ ని తురుముకొని వేసుకుంటాను. సో నాకు అలానే ఇష్టము. ఎందుకంటే కర్డ్ వేసుకున్నప్పుడు అవి మొత్తము ఆ కర్డ్, ఉప్పు అనేవి దీనికి పడతాయి కదా, సో ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఇలా తురుముకొని వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో బీట్రూట్ కూడా తురిమేసుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి బీట్రూట్ పడదు, నచ్చదు అనే వాళ్ళకి స్కిప్ చేసేయండి.
కానీ ఒక్కసారి ఇట్లా కర్డ్ లో ఇట్లా తురిమేసుకొని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా నార్మల్ గా అయితే బీట్రూట్ తినను అసలు, ఇట్లా లైక్ తురిమేసుకొని అయితే నేను తినేస్తాను, అట్లే బాగుంటుంది కర్డ్ లోకి. సో వీటిని నేను శనగలు కూడా నేను కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను, ఒక 60% ఉడకబెట్టుకుంటున్నాను. సో నేను కాలీఫ్లవర్ స్కిప్ చేశాను, సో ఒక చిన్న పీస్ అయితే ఉండింది కాలీఫ్లవర్, సో దాన్ని కూడా వేసుకుంటున్నాను నేను. అండ్ అవి రెండు కొంచెం ఉడకబెట్టేసుకొని వాటర్ని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. సో దాంట్లోకి ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, సో దట్ చప్పగా లేకుండా అనిపిస్తుంది. సో ఇంతే, ఇంకా దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని, మీకు ఇంకొంచెం కర్డ్ ఎక్కువ తింటాము అని అంటే కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకోండి, లేకపోతే ఏం లేదు, కొంచెమైనా సరిపోతుంది. సో ఫైనల్ గా దాంట్లోకి కావాలి అంటే కరేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పైసీ కావాలంటే లైక్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని తినేయడమే, అంతే. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, అసలు చాలా బాగుంటుంది. అండ్ స్టమక్ కూడా ఫిల్లింగ్ గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా సాలడ్స్. సో ఇలానే ఇంకా దీంట్లోకి మీరు కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ కూడా వేసుకోవచ్చు. సో ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉంటుంది కదా అది. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ యువర్ వెయిట్ లాస్ టు. So this is all about episode 5 of what I eat in a day. So next video లో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇంకా ఎవరైనా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడలేదనుకుంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. See you guys, see you in the episode 6 of what I eat in a day. So this is all about episode 5. Bye guys.